హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం సరిత. రైట్. సో అల్లు అర్జున్ గురించి మీకు తెలిసిందే. గతం ఎన్నికల సమయంలో ఒకవైపు మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో ప్రచారం చేస్తే ఈయన నంద్యాలలో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన విషయం అందరికి తెలిసిందే. అయితే ట్రోల్స్ కానీ ఇవంతా కూడా బాగా వస్తున్నాయి. అయితే ఈ ట్రోల్స్ ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో ఆయన సినీ కెరియర్ లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుందా? 100% ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రజల మనసులను రంజింపజేయడమే సినీ కళాకారులు కానీ ఏ కళాకారుడు కానీ యొక్క డ్యూటీ అవుతుంది. వాళ్ళ ఆనందపరచాలా. వై షుడ్ హీ ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్? వాళ్ళ ఆయన ఫ్రెండ్ లేకపోతే ఎవరో మొత్తం పైన అవతల పార్టీ వైఫ్ ఫ్రెండ్ అవతల పార్టీ వాళ్ళు పిలిస్తే ఇక్కడ మేనమామ పార్టీని స్థాపించింది ప్రజారాజ్యం పార్టీ. ఆయన ఇమేజ్ ని బట్టి ఈయన యాక్టర్ అయ్యాడు. బుద్ధి లేదా ఆ మాత్రం? తర్వాత పవన్ కళ్యాణ్ ని చక్కగా ఆయన ప్రభుత్వం రాబోతుందని తెలిసి ఏమవుతుందంటే ఇంజిన్ పాడైపోయేటప్పుడు సౌండ్లు వస్తాయి, బాగా గరగరా సౌండ్లు వస్తాయి. స్కూటర్ కి వీటికి బైక్లకి బోర్కి వచ్చేసినప్పుడు సౌండ్లు వస్తాయి. అలాగా ఒక ప్రతిష్ట సర్వనాశనం అయిపోయేటప్పుడు ఆ వ్యక్తి యొక్క పతనం ప్రారంభమైనప్పుడు అహంకారపూరితమైన మాటలు, అహంకారపు ఆలోచన రహితమైనటువంటి పనులు చేస్తారనమాట. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మంచివాడిగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా మంచివాడిగా గుర్తించి వాళ్ళు ఓట్లేశారు. మరి ఆయన అడ్డంగా ఎందుకు వెళ్ళాలి? ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా లేకపోతే న్యూట్రల్ గా ఉండిపోవాలి, వెళ్లకుండా. వాళ్ళ ఆవిడ చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఆ సినిమాలన్నీ కూడా వాళ్ళ ఆవిడ ఒకటే ఆడిస్తుంది. మెగా పార్టీ చేతుల్లోనే ఉంది మొత్తం ఇప్పుడు సినిమా వ్యవస్థ అంతా కూడా. సో అల్లు అరవింద్, హూ ఇస్ అల్లు అరవింద్ అండి? అల్లు అరవింద్ ఎవరు? నిర్మాత. హూ ఇస్ మెగాస్టార్? మెగాస్టార్ అంటే దేవుడిగా చూస్తారు, యాక్టర్ ని దేవుడిగా చూస్తారు. ప్రొడ్యూసర్లను ఎవరు చూడరు, డైరెక్టర్లను ఎవరు చూడరు. స్క్రీన్ మీద ఎన్టీ రామారావు గారిని చూస్తారు, బివి నాగిరెడ్డి గారిని, వాళ్ళని దేవుడిగా చూడరు, నాగేశ్వరరావు గారిని. సో హీరోయిజం కి అది ఉంటుంది. అండ్ కీర్తి సురేష్ చక్కగా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఈయనొక్కడేనా డాన్సర్? ఇప్పుడు ధనుష్ లాంటి వాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి విజయ్ లాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళంతా మంచి మంచి డాన్సర్లు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ విగరస్ అండ్ పవర్ఫుల్ డాన్సర్. ఆయన ఎన్టీఆర్ జీన్స్ నుంచి వచ్చినటువంటి వాడు. రామ్ చరణ్ మంచి డాన్సర్. సో ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈయన ఒకడైనా డాన్సరు. కాబట్టి ఏదో ఏది లేని చోట ఆమదం ఒక మహావృక్షం కింద మనం పరిగణిస్తాం. కాబట్టి ప్రజలు కొంచెం వాళ్ళల్లో పోల్చుకుంటే ఇతను కూడా, ఇప్పుడు ర్యాంకర్స్ ఉంటారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకింగ్ అని. ఆ ర్యాంకింగ్ సెకండ్ ర్యాంకర్ మే ఆక్యుపై ద ఫస్ట్ ర్యాంక్ అగైన్. థర్డ్ ర్యాంకర్ మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ ఆక్యుపై చేస్తాడు. అలాగే ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ థర్డ్ పడిపోతాడు. జూనియర్ ఎన్టీఆర్ ను కొట్టగలిగే డాన్సర్ ఉన్నాడు అసలు? ఎవరు లేరు. కాబట్టి ఈయన నా ఒక్కడికే డాన్స్ వచ్చన్నట్టు వెళ్ళి మెగాస్టార్ ని దేవుడిగా పూజిస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ కి మొత్తం 21 సీట్లు కూడా, ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అన్ని కూడా మా ప్రజలు పట్టం కడితే ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళడం, ఇవన్నీ బుద్ధి లేని చేష్టలు. కాబట్టి ఇట్లా చేసుకున్నాడు అతను. అది సినిమా కెరీర్ కి అది డెఫినెట్ గా ఎండ్ ఉంటుంది. ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో అంత ఈజీ కాదు. స్టార్డమ్ ఉంటుంది. అక్కడ ప్రభాస్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, తర్వాత రామ్ చరణ్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. వీళ్ళందరినీ తిట్టుకుని ఈయన ఒక్కడే వెళ్ళిపోగలడా? ఉత్తి డాన్సులతో తీసుకుంటారు. అలానుకుంటే నాగేశ్వరరావు గారు ఉత్తి డాన్సులతోనే రామారావు గారిని కొట్టగలిగారా? నెంబర్ 1 ఇస్ ఆల్వేస్ ఎన్టీఆర్. అలాగే ఇంతమంది ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇస్ నెంబర్ 1 ఎప్పటికైనా. అది అంతే. ఇందాక మీరు అన్నట్టుగా ప్రభాస్ గారి జాతకం ప్రకారంగా ఫ్యూచర్ డేస్ ఎలా ఉండబోతున్నాయి. అయితే కలికి అయితే ఒక్కసారిగా ఆయన ఇమేజ్ చాలా బాగా పెరిగిపోయింది. అయితే ఇదే ఇమేజ్ కొనసాగుతుందా, లేకపోతే ఏమైనా లోపాలు వచ్చేట్టు కనిపిస్తున్నాయి ఆయన జాతకం ప్రకారంగా? డెఫినెట్ గా ఉంటాయమ్మా. అప్స్ అండ్ డౌన్స్ ఇస్ కెరీర్. లైఫ్ లోను కెరీర్ లోను అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఎదుగుదల, ఒక డే వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి వృద్ధి చెందిన తర్వాత డౌన్ ఫాల్ అనేటటువంటిది ఉంటుంది. అది ఆ కథలను బట్టి. అందులో ఆ సినిమాలో అశ్వత్థామ ఒక పనికిమాలినోడు, అతన్నేమో హీరో కింద చూపించారు, త్యాగమూర్తి కింద. కర్ణుడు ఒక యూజ్లెస్ ఫెలో. ఎందుకంటే అర్జునుడు నరనారాయణుల మహర్షులు, వాళ్ళు తపస్సు చేసి ధర్మ సంస్థాపన కోసం చేసినటువంటి వాళ్ళు. శ్రీకృష్ణుడు భాగమైన అటువంటిది కర్ణుడు ఒక రాక్షసుడు పూర్వజన్మలో. ఒక చెడ్డవాడు ఉండొచ్చు, ఒక మినిస్టర్ ఉంటాడు
ఉంటాడండి, అన్ని అవలక్షణాలే ఉంటాయి. వాడికి దానం చేసే గుణం ఉందనుకో, ఓకే వాడిని మంచోడని వాళ్ళ చుట్టూ తిరుగుతాడా? అలా కర్ణుడికి ఒక్క దాన గుణం ఒక్కటే ఉంది. పూర్వజన్మలో రాక్షస స్వభావాలు సూర్యుడు. మరి అర్జునుడు ఏం చేశాడంటే, ఆయన ఆ వనవాస కాలం అంతా కూడా వ్యాస మహర్షి చెప్పాడని చెప్పి అస్త్రాలను సంపాదించుకున్నాడు, టైం వేస్ట్ చేయకుండా. పాశుపతాస్త్రం ఇవన్నీ. కర్ణుడు టైం వేస్ట్ చేసుకున్నాడు అందరితో, ఈ చెడ్డవాళ్ళ కౌరవులతో కూర్చొని మీటింగ్లు పెట్టి పాండవులను ఎలాగా పాడు చేయాలని. ఆ విధంగా ఈ యొక్క సినిమా అదొక డబ్బులు తెస్తే తేవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్ ఏమంత మంచి కాన్సెప్ట్ కాదు. కాబట్టి ప్రభాస్ గారి మీద ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది, డౌన్ఫాల్ అనేటటువంటిది ఉంటుంది, అందులో డౌటే లేదు. అప్స్ అండ్ డౌన్స్ అది కూడా ప్రభాస్ గారు అలాంటి ఏం కేర్ చేయరు, ఏ హీరో కూడా కేర్ చేయడు. ఎందుకంటే అది కథను బట్టి, ఇతివృత్తాన్ని బట్టి, కథనాన్ని బట్టి, ప్రజల యొక్క ఆదరణని బట్టి ఉంటుంది. వీళ్ళ పాత్రలకు వేరే న్యాయం చేశారా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇలాంటి పాత్రలు వేసినప్పుడు కొంత ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఆయన కెరీర్ ఓవరాల్ గా బానే ఉంటుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంతే ఇమేజ్ అదేం రాదనమాట. ఆయన జాతకం ప్రకారంగా పెళ్లి అవ్వే అవకాశాలు ఉన్నాయా అసలు? 100% అవుతుంది. ఇంకా సల్మాన్ ఖాన్ ఆయనకు కూడా అవుతుంది, రాహుల్ గాంధీ కూడా అవుతుంది. ప్రస్తుతానికి అవ్వట్లేదు అంటే బ్రహ్మచారుల కింద ఉండిపోతారా? ఏం ఉండిపోరు, వీళ్ళందరూ మ్యారేజ్ బ్యాచ్ ఇదంతా కూడా. రాహుల్ గాంధీ గారికి పక్కా అవుతుంది మ్యాచ్, ప్రభాస్ గారికి పక్కా అవుతుంది. మళ్ళా వీళ్ళిద్దరికంటే గొప్పడు మా సల్మాన్ ఖాన్, సీనియర్ అనమాట, ఆయన కూడా చేసుకుంటాడు. అందువలన ఏమి పెళ్లి అవ్వకూడదు అని ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తున్నా కూడా అవేమి ఎందుకు వలిస్తే అసలు క్షుద్ర పూజలు ఉంటాయి కదా. ఏదో క్షుద్ర వాగుళ్ళు వాగుతారు, చెత్త వాగుళ్ళు వాగుతారు. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ లైక్ అస్. దే షుడ్ బి హ్యాపీ, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అండ్ వాళ్ళ కర్మలో నిజంగా కనుక డెస్టినీ అలా అవ్వకూడదు అని ఉంటే అవ్వదు. అదేం పెద్ద, మ్యారేజ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే, అంతేగాని ఒక భాగం కానీ మ్యారేజే ఇది కాదు. అది అయితే ఎంత, అవ్వకపోతే ఎంత. సో అలాంటివన్నీ కూడా వాళ్ళు పట్టించుకోరు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురికి కూడా మ్యారేజ్లు అవుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.